హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము గూగుల్ ఇమేజెస్ని థంబ్నెయిల్లో వాడచ్చా. సో గూగుల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు. గూగుల్ క్రోమ్లో మీరు ఏ టాపిక్ అయితే ఎంచుకున్నారో ఆ టాపిక్కి సంబంధించిన ఇమేజెస్ని సెర్చ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక టైగర్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, గూగుల్లోకి వెళ్ళి టైగర్ అని చెప్పేసి కొడతారు. టైగర్ అని ఉన్నప్పుడు అక్కడ ఇమేజెస్ అన్నీ వస్తాయి కదా. సో అలా వచ్చిన టైగర్ ఇమేజెస్ని నేను గూగుల్ థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడానికి వాడచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో కంపల్సరీ వాడచ్చండి. ప్రాబ్లం అయితే కొన్నిటికి ప్రాబ్లం అయితే లేదు, కొన్నిటికి ప్రాబ్లం ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని మీరు చూసుకోండి. సో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక టైగర్ గురించి చెప్తున్నా కాబట్టి ఒక టైగర్ పిక్ అయితే ఉంది. ఆ టైగర్ వెనకాల మీకు డాట్స్ వచ్చి కానీ లేదంటే ఏదైనా ఎవరైనా సింబల్ ఉంటుంది కదా, వాళ్ళ ఛానల్కి సంబంధించిన సింబల్ కానీ లేదంటే ఆ ఫోటో వాళ్ళకి సంబంధించిన సింబల్స్ కానీ లేకపోతే డాట్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకండి. నార్మల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేకుండా నార్మల్ టైగర్ పిక్స్ ఉన్నట్టు ఉంటాయి చూసారా, అలాంటి పిక్స్ని మాత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగంటే సపోజ్ మీకు ఒక పిక్ నచ్చింది, దాన్ని ఏం చేస్తారంటే మీరు మన ఫోన్లో స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది, మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. గ్యాలరీలో ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ అనే ఆప్షన్లో క్రాప్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అది క్రాప్ చేయండి. క్రాప్ చేసి మనం క్రాప్ చేయాలంటే 4 sides క్రాప్ చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ టైగర్ మిడిల్లో ఉందనుకోండి, 4 సైడ్న క్రాప్ చేసేసి ఆ టైగర్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఆ టైగర్ ఇమేజెస్ తీసుకొచ్చి అలా సేవ్ చేసిన ఇమేజ్ని తీసుకొచ్చి మీరు యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ చేస్తూ ఉంటారు కదా, ఆ థంబ్నెయిల్లో యాడ్ చేసుకోండి. సో ఇలా చేశారంటే మీకు ప్రాబ్లమ్స్ ఏం రావు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఎంఓజీ కావాలి, ఒక స్మైలీ ఎంఓజీని మీరు థంబ్నెయిల్లో పెడదాం అనుకుంటున్నారు. సో ఎంఓజీ కావాలంటే ఇప్పుడు స్మైలీ ఎంఓజీస్ అని చెప్పేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి టైప్ చేస్తారు. అప్పుడు చాలా ఎంఓజీస్ వస్తాయి. దానికి చాలా మంది గుర్తుంచుకోండి, చాలా మంది బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తారు మీకు, ఆఫీస్ నేమ్స్ అని లేకపోతే కంపెనీ నేమ్స్ అని లేదంటే వాళ్ళ ఛానల్ నేమ్స్ అని, ఆ ఫోటో ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అని వచ్చేస్తాయి. అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితులను డౌన్లోడ్ చేయడం కానీ సేవ్ చేయడం కానీ చెయ్యొద్దు. బ్యాక్గ్రౌండ్లో మనకి వైట్గా కానీ బ్లాక్గా కానీ ఉంటాయి కదా, ఏం ప్లెయిన్ ఏం లేకుండా జస్ట్ మిడిల్లో ఎంఓజీ మాత్రమే వచ్చి చుట్టూ ప్లెయిన్గా ఉంటాయి కదా, అలాంటివి మాత్రము స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు డౌన్లోడ్ చేయడాలు అవి ఇవి ఏం చేయొద్దు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మ్యామ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే అక్క మాకు ప్రాబ్లం అవుతుంది కదా, క్లారిటీ అనేది మిస్ అవుతుంది కదా అనుకోవచ్చు. కొన్ని వాటిల్లో క్లారిటీ అనేది మనకి కనిపించదు అనమాట. ప్రాబ్లం ఏం రాదు. మనకి 4K క్వాలిటీతోనే ఉన్నవి మాత్రమే మనకి గూగుల్ ఇమేజెస్లో పెడతారు. 4K నుంచి కొంచెం తగ్గుతుందేమో కానీ పూర్తిగా అయితే క్లారిటీ అనేది పోదు. సో అలా ట్రై చేయండి ఒకసారి. కంపల్సరీగా మీరు ఆ ఇమేజెస్ని తీసుకొచ్చి మన థంబ్నెయిల్స్లోనే వాడచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఏమున్నా సరే మీరు వాడవద్దు. అలా వాడారంటే మాత్రం మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వదు. ఒకవేళ అయినా కొన్ని రోజుల తర్వాత కాపీరైట్ అనేది పడుతుంది. సో అలాంటివి మాత్రం మీరు యూజ్ చేయొద్దు. డౌన్లోడ్స్ అనేవి చేయొద్దు. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, వాటిని యూజ్ చేయండి, కానీ డౌన్లోడ్స్ ఆప్షన్ మాత్రం యూజ్ చేయొద్దు. కొన్ని కాపీరైట్ లేనివి ఇమేజెస్ అవి డౌన్లోడ్ అని ఉంటాయి కదా, అవి కూడా మీరు ఎవరో చెప్పారని ఏమీ యూజ్ చేయొద్దు. కంపల్సరీగా మీరు స్క్రీన్ షాట్ ఆప్షన్ అయితే ఎంచుకున్నారంటే అది వాళ్ళ ఫోటో అని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎంఓజీస్ చాలా ఉంటాయి. ఎంఓజీ అనుకోండి, వాళ్ళు ఏ కంపెనీది ఏంటి, ఆ ఎంఓజీ ఎవరు క్రియేట్ చేశారు, గూగుల్లో ఎవరు పెట్టారు, ఇవన్నీ ఎవరికి తెలియవు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం ఉండవు కాబట్టి. ఇప్పుడు స్మైలీ ఎంఓజీ ఉందనుకోండి, చాలా స్మైలీస్ ఒకే రకంగా ఉంటాయి. సో వాళ్ళది అని వాళ్ళకి ప్రూఫ్ ఉండదు అక్కడ. సో అలా ఉండదు కాబట్టి మీరు దాన్ని సేవ్ చేసుకుని అది తీసుకొచ్చి మీరు మీ ఛానల్లో అయితే పెట్టుకోండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్గా మనం ఇప్పుడు యూట్యూబ్కి సింబల్ ఉంటుంది కదా, యూట్యూబ్ సింబల్ని యూజ్ చేసుకోవాలనుకోండి, అది కూడా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ సింబల్స్ అని కొట్టండి, వస్తాయి. వాటి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేకుండా ఉన్నవి మాత్రమే మీరు వాడుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ అని కొట్టగానే సింబల్తో పాటు యూట్యూబ్ అనే క్యాప్షన్ వస్తుంది. కొంచెం వైట్ కలర్లో కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా మనకి యూట్యూబ్ అనేది, అలా కూడా వస్తాయి మనకి ఫొటోస్. ఒకవేళ అది కావాలన్నా సరే మీరు దాంట్లో నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఇప్పుడు సపోజ్ థంబ్నెయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు యూట్యూబ్లో
ఈ పిక్స్ కావాలంటే ఏం చేయాలి అనే టాపిక్ ఉందనుకోండి, అక్కడ యూట్యూబ్ అనే దాన్ని మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని తీసుకొచ్చి మీరు థంబ్నెయిల్లో పెట్టుకోవచ్చు. మిగతాదంతా మీరు టెక్స్ట్ చేస్తారు కాబట్టి ఎలాగో చేసుకోవచ్చు. స్మైలీ ఎంఓజీ అని, ఇప్పుడు మీరు కొన్ని సాడ్ మూమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, సాడ్ ఎంఓజీ వాటర్ కారడం అని అవన్నీ ఎంఓజీస్ ఉంటాయి కదా, వాటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మన గ్యాలరీలోకి వెళ్ళి క్రాప్ చేయండి. మనకి స్క్రీన్ షాట్ తీసుకుంటే పైన మనకి ఏంటంటే టైం అని అవన్నీ ఇవన్నీ మన ఫోన్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా మీరు ఏంటంటే మన గ్యాలరీలోకి వెళ్ళి వాటిని క్రాప్ చేయండి. క్రాప్ చేస్తే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు మాత్రమే వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో దాంట్లో ఏ యాప్ అయితే ఇన్షాట్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఏంటంటే పిక్సెల్ యాప్ కావచ్చు, పిక్సార్ట్ కావచ్చు, దేంట్లో అయితే మీరు ఎడిట్ చేస్తున్నారో థంబ్నెయిల్ని దాంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి. సో అలాంటప్పుడు నో ప్రాబ్లం అనమాట. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా వీడియోస్ చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి, అసలు యూట్యూబ్లో మనకి ఏం కావాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం ఉండాలి, యూట్యూబ్లో గ్రోత్ ఎలా ఉంటుంది, మాకు కాపీరైట్స్ ఎలా పడకుండా ఉంటాయి, ఈ వీడియోస్ అన్నీ మనం చేద్దాము. సో కంపల్సరీ ఛానల్ చూస్తూ ఉండండి. మనం మంచి వీడియోస్ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.